హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల గురించి తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కారం కోసం అయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం అయితే జూన్ 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు హోటల్ గ్రౌండ్ కళ్యాణ మస్తు సమావేశ మందిరం శ్రీకాకుళంలో జరగనుందండి. ముఖ్య అతిథిగా ఇందులో కేఆర్ సూర్యనారాయణ గారు అధ్యక్షులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ చైర్మన్ ఐక్యవేదిక శ్రీ కరణం శ్రీహరి, కో చైర్మన్గా శ్రీ బాజీ పఠాన్, అలాగే సెక్రటరీ జనరల్ మరియు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరవుతారు. ఇందులో ముఖ్యంగా సిపిఎస్ రద్దు, జీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, అలాగే 12వ పిఆర్సీ సత్వరమే అమల్లోకి, అలాగే సకాలంలో డిఏల చెల్లింపులు, 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పిఆర్సీ మరియు డిఏ ఎస్ఎల్స్, ఇక ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు, 1వ తేదీన జీతాలు పెన్షన్ల చెల్లింపులకు చట్టబద్ధం చేయడము, ఎన్ఎంఆర్ కాంటిజెంట్ అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ అండి. అలాగే పెన్షనర్లకు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను అమలు పరచడానికి, అలాగే మెరుగైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు, ఉద్యోగోపాధ్యాయులకు ఇళ్ల స్థల కేటాయింపు, టీచర్లకు యునైటెడ్ సర్వీస్ రూల్స్ సమస్యకు శాశ్వత పరిష్కారం, మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు చట్టబద్ధ చర్యలు, అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, సర్వీస్ రూల్స్ అమలు తదితర సంస్థాగత సమస్యలకు పరిష్కారం, ఇక ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విలీన సమస్యల పరిష్కారము, ఇక లాస్ట్ చివరిది ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్లో ఉన్న పిఆర్సీ, డిఏ, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులకైతే ముఖ్యంగా పోరాడదామనేది అయితే చెప్తూ ఉన్నారు.